సందీప్ అదే చెప్తాను సందీప్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 2004 నుంచి 5 నుంచి కాదు, 78 నుంచి ఇప్పటి వరకు కాలేదు. ఇది ఫ్యాక్ట్. అంటే అప్పటి వరకు కూడా కేటాయింపులు సరైన విధానంగా లేవు. ఇక్కడ 2004 అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లోపల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని ఒక జలయజ్ఞంగా ముందు పెట్టుకొని దాన్ని ధనయజ్ఞంగా దోపిడీ చేయడం మొదలు పెట్టేసిండ్రు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. నల్గొండ ప్రజల కోసం కాదు, ఇది ఓన్లీ రాజకీయ నాయకుల కోసము ఒక ఏటీఎం లాగానే మారిపోయింది. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లాగా మారిపోయింది. ఇష్టానుసారంగా కేటాయించుకోవడం, ఇష్టానుసారంగా తీసుకోవడం తప్పితే అక్కడ పనులు జరిగిన పాపాన పోలేదు. ఈవెన్ టుడే ఈ రోజు వరకు కూడా అదే విధంగా ఉంది. ఇంతటి మధ్యలో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే దానిపైన ముందు అంచనా సమాచారం తీసుకోవాలి. ఇక్కడ దీనిపైన పనిచేస్తే ఎంత డీప్ గా వెళ్ళాలి ఏంటిది ఒక అంచనా ప్రకారం చేసుకోవాలి. ఇదే అంచనాలు ఇంకొంచెం జాగ్రత్తగా కనుక చేసినట్టు అవుతే ఈ 8 మంది ఈ రోజు ఎలా ఉన్నారో మనకు తెలియని పరిస్థితిలో ఉండేది కాదు. వాళ్ళు బాగానే ఉండేవారు. కానీ ఈ రోజు ఈ స్థితిలోకి రావడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యము. ఈ రోజు దాన్ని విపరీతంగా ఏదో తొందర పడి చేయాలి అని దాన్ని ఇక్కడ చేయేది ఏమి లేదు. కేటాయింపులు మాత్రమే చేస్తారు. ఆ కేటాయింపులు ఏమైపోతాయో మనం చెప్పాల్సిన పని లేదు. దాంతో పాటు వచ్చేసి ఈ రోజు వచ్చేసి ఆఫీసర్లు ఎవరైతే దాంట్లో 3 ఆఫీసర్లు చిక్కుకున్నారో, ఈ ఆఫీసర్లు కావచ్చు, వర్కర్లు కావచ్చు, ఇక్కడ నాన్ లోకల్ సంబంధించిన వ్యక్తులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన యూపీ జార్ఖండ్ సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా. ఈ యూపీ జార్ఖండ్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల చేత ఈ పనులు చేపిన తర్వాత వాళ్లకు సరి అయిన అంచనా లేదు అనుకుంటే ఏంది అనేది ఇక్కడ ప్రశ్నార్థకమే జరిగింది. అంటే ఈ రోజు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా ప్రభుత్వమే. ఇక్కడ ప్రభుత్వాల గురించి మాత్రమే మనం మాట్లాడాలి, పార్టీలు కాదు. ప్రభుత్వాల నిర్లక్ష్యము, ప్రభుత్వాల దోపిడీ, ప్రభుత్వాల్లో ఉన్న అలసత్వము, ప్రభుత్వాల్లో ఉన్న ప్రజల పైన ఉండే వివక్ష. ఈ రోజు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాల విషయంలో సిగ్గుపడాలి. ప్రజలుగా ఇప్పటికైనా ప్రజలుగా మనం మాట్లాడితే రాజకీయ పార్టీలకు కాకుండా ప్రజలుగా మాట్లాడితే ఆ ప్రజల్లో మనం ఒకరము